ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ గారిని ఒకళ్ళు ఒక ప్రశ్న వేశారు. మన పెద్దలు ప్రతి వారిని పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అని ఆశీర్వదిస్తారు. ప్రాచీనులు పూజలోని సంకల్పంలో కూడా అలానే చెప్పారు. అంటే బిడ్డలు, అందులో మగపిల్లలు ఎంత ఎక్కువ మంది కలిగితే అంత సంతోషం అన్న భావం వ్యక్తమవుతుంది. కానీ నేటి సాంఘిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది వాంఛనీయం కాదు. మరి ఇప్పుడు సంతానం విషయంలో మన దృష్టి ఎలా ఉండాలి అని అంటున్నారు. మన పెద్దలు ప్రతి వారిని కూడా పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని ఆశీర్వదించేటప్పుడు. కానీ ప్రాచీనులు పూజల్లోని సంకల్పంలో కూడా అలానే చెప్పారు. అంటే బిడ్డలు, అందులో మగపిల్లలు ఎంత ఎక్కువ మంది కలిగితే అంత సంతోషం అన్న భావం వ్యక్తమవుతోంది. మరి నేటి సాంఘిక ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది వాంఛనీయం కాదు. మరి అంటే ఎక్కువ మంది పిల్లలు కానీ ఇట్లా ఇప్పుడు సంతానం విషయంలో మన దృష్టి ఎలా ఉండాలి అని అడుగుతున్నారు. మనకి ఏది చెప్పినా కానీ చిన్న మొక్కే అర్థమవుతుంది. మనం అర్థం చేసుకున్న దాన్నే, ఓహో మగపిల్లలు ఉంటేనే కానీ ఈ నరకాలు తప్పవేమో, ఇవన్నీ ఎట్లా ప్రవర్తించినా కానీ మగపిల్లలు ఉంటే వచ్చేస్తుందా అంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన అలా ఉంటుంది. వాళ్ళు ఉంటేనే. ఇప్పుడు మనం శ్రీ గురు చేతిలో కూడా చూస్తాం, ఆవిడ కోరిక కూడా అట్లానే ఉంది. అంటే దానికి మాస్టర్ చెప్తున్నారు, శృతులు మానవుడు సంతానాన్ని బడసి పితృరుణం తీర్చాలన్నాయి. శృతులు ఏం చెప్పాయట? మానవుడు సంతానాన్ని పడసి పితృరుణాన్ని తీర్చాలన్నాయి. అయితే మీరు తలచినట్లు బహుసంఖ్యలో బిడ్డలు ఉండాలని వారు చెప్పలేదు. అర్థం చేసుకోక పుత్రపౌత్రాభివృద్ధి అంటే ఇంకా ఇంకా కావాలేమో అనుకుంటున్నారు. వాళ్ళు అలా చెప్పలేదట. ఎలా చెప్పారు అంటే, మన తదనంతరం మనకు పిండోదకాలు అర్పించడానికి కొడుకులు లేకుంటే పుణ్యకాలాలు దక్కవని వారు చెప్పిన మాటల్లో ఎంతో లోతైన భావం ఉన్నది. ఈ లోతైన భావం తెలుసుకోకుండా మనకి ఏమో మగపిల్లలు లేకపోతే మనకి అవి దొరకవేమో, ఇవి దొరకవేమో, ఇవి సిద్ధించవేమో. అందుకని మాస్టర్ చెప్తున్నారు, మన తదనంతరం మనకు పిండోదకాలు అర్పించడానికి కొడుకులు లేకుంటే పుణ్యలోకాలు దక్కవని వారు చెప్పిన మాటల్లో లోతైన భావం ఉంది. ఏంటట అది అంటే, తమ జాతి వంశము నిలవాలనేది జీవులన్నిటికీ ప్రకృతి సిద్ధంగా ఉన్న కోరిక. ప్రతి వాళ్ళకి కూడా ఏంటి, తమ జాతి, వాళ్ళ వంశము ఇవన్నీ కూడా నిలవాలన్నది. అందుకనే బిడ్డలు, మళ్ళీ వాళ్ళ బిడ్డలు ఇవన్నీ చూడాలి అని జీవులన్నిటికీ కూడా ప్రకృతి సిద్ధంగా ఉన్న కోరిక. యోచనాశక్తి గల మానవులు తమ సంతానం ఉత్తమంగాను పవిత్రంగాను రూపొంది వంశానికి కీర్తి పుణ్యము గడించాలని ఆశించడం సహజం. ఇప్పుడు చెట్లు, మొక్కలు, జంతువులు ఉన్నాయనుకోండి పరిమితంగా. ఇప్పుడు చెట్టుకి మాస్టర్ గారు అంటారు, దానికి కూడా తన తర్వాత వంశం నిలవాలి కాబట్టి అన్ని కాయలు కాసి అన్ని టెంకెలో ఇన్ని గింజలో లేకపోతే వాటి నుంచి మొలకెత్తడానికో ఏవో మార్గంతో ఈ సృష్టి అంతా అలా వాటిని అట్లానే జరుగుతుంది. అందుకే ప్రతిసారి భగవంతుడు సృష్టి చేసి ఒక చెట్టుని సృష్టించట్లేదు, ఎట్లా తీసుకున్నా. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి మాస్టర్ గారు అంటున్నారు, వాటికి యోచన లేదు. కానీ యోచన మనిషికి ఉంది కదా. మన యోచన వేరుగా ఉంది, కానీ అసలు యోచన ఎలా ఉండాలి? మన యోచన ఎంతసేపటికి వీడిని ఎట్లా చేసి ఎక్కడ పంపిస్తే ఎట్లా సంపాదించుకొస్తాడు, ఎక్కడ ఇది ఉంది అలా ఉంది. కానీ పాత రోజుల్లో వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఉన్న యోచన ఎట్లా ఉండేదంటే, యోచనాశక్తి గల మానవులు తమ సంతానం ఎలా ఉండాలనుకునేవారట? ఉత్తమంగాను పవిత్రంగాను రూపొంది, ఉత్తమంగాను పవిత్రంగాను రూపొంది వంశానికి కీర్తి పుణ్యము గడించాలని. అంటే వాడు తర్వాత మంచి పనులు చేయటం ద్వారా వీళ్ళని ఉద్ధరించాలని తప్పించి ఊరికే కొడుకు పుట్టేసి వీళ్ళు ఎలా ప్రవర్తించినా కానీ వీళ్ళకేదో అన్నీ లభించేస్తాయి, అవి లేకపోతే రావు, ఈ అవగాహన లేకపోవటం అన్నమాట. అందుకని వాళ్ళు ఉత్తమంగాను పవిత్రంగాను రూపొంది వంశానికి కీర్తి పుణ్యము గడించాలని ఆశించడం సహజం. మన యోచన ఉంది కాబట్టి. ఏదన్నా మనం ఎట్లా పుడితే అట్లా పర్వాలేదండి అంటామా? లేదండి, మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా నడవాలి అంటాం. అది స్వార్థం కాదా? పైగా వారు కీర్తి గడించినందువలన గతించిన పెద్దలు పైలోకాల్లో పొందేదేంటి? చూడండి, మాస్టర్ గారు అంటున్నారు, వారు కీర్తి గడించినందువలన అంటే వాళ్ళంత పవిత్రమైన జీవితం గడిపి ఉత్తమమైన కార్యక్రమాలు చేసి కీర్తి పుణ్యము గడించాలని కోరుకుంటున్నారు కదా. మన స్వార్థమా అంటే? అంతేకాకుండా పైగా వారు చెప్పిన కీర్తి గడించినందువలన గతించిన పెద్దలు పైలోకాల్లో పొందేదేంటి? ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు తర్వాత వాళ్ళు పుణ్య కార్యక్రమాలు చేసో లేకపోతే ఇంకోటో ఏదో విధంగా కీర్తి గడించారనుకోండి, దానివల్ల వాళ్ళు పొందేదేంటి? ఉత్తమ వంశంలో యోగభ్రష్టులైన ఉత్తమ సాధకులు జన్మించి తమ యోగాన్ని కొనసాగించుకోవాలని వారి కోరిక.
ఉత్తమ వంశంలో యోగభ్రష్టులైన ఉత్తమ సాధకులు జన్మించి తమ యోగాన్ని కొనసాగించుకోవాలని కోరిక. అంటే ఏంటి? ఆల్రెడీ యోగ సాధన చేసి ఆ చివరిలో పొందలేకుండా ఉండి ఇప్పుడు మళ్ళీ మరు జన్మలో పొందడానికి సిద్ధంగా ఉన్నవారు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు జన్మించాలని వారి కోరికట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఉత్తమ వంశంలో యోగ భ్రష్టులైనటువంటి ఉత్తమ సాధకులు జన్మించి తమ యోగాన్ని కొనసాగించుకోవాలని కోరిక. అదే కదా వాళ్ళతో పాటు వచ్చేది, ఇంకా ఏది రాదు. ఏమంటే నేను గత జన్మలో ఇంత సంపాదించాను ఇప్పుడు తీసుకొని రావచ్చు అంటే ఏమి ఉండదు. 100 కోట్లు సంపాదించావా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడమే. వాడిని నలుగురు మోసుకెళ్తారు, అయిపోయింది అక్కడతో. వాడు తీసుకెళ్ళేది ఇంకేం ఉండదు, వాడినే ఒకళ్ళు తీసుకెళ్ళాలంటారు. వాడితో ఏమొస్తుంది? వాడు చేసుకున్న సత్కర్మలు, వాడు చేసుకున్న సద్గురు సేవ, వాడు చేసుకున్న ఆధ్యాత్మిక సాధన వాడితో వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైతే అట్లాంటి ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ పూర్ణత్వం చెందకముందే మళ్ళీ మరుజన్మ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు పుట్టి మళ్ళీ వాళ్ళు పూర్ణులయ్యి అలాంటిది పొందాలని, అలాంటి వాళ్ళు కావాలనే కోరిక ఉండేదట. అందుకని ఉత్తమ వంశంలో యోగభ్రష్టులైన ఉత్తమ సాధకులు జన్మించి తమ యోగాన్ని కొనసాగించుకోవాలని, కంటిన్యూ చేయాలని కోరిక. ఉత్తముడైన యోగి, జ్ఞాని, జ్ఞాన వైరాగ్యాలు గల సన్యాసి జన్మిస్తే కొన్ని తరాల పెద్దలు కూడా తరిస్తారని ఋషివాక్యం. ఎందుకు కోరుకునేవారు? ఏ వంశంలో అయితే ఒక ఉత్తముడైన యోగి జన్మిస్తాడో ఆ జన్మలో ఆ వంశంలో ఇటు 40 తరాలు అటు 40 తరాలు వాళ్ళకి ఇవన్నీ ప్రాప్తిస్తాయి. అందుకోసం కోరుకునేవారు. అంతేగాని వీడికి పుట్టాలి, వీడి అందరికంటే ముందు బాగా స్కూల్కి వెళ్ళాలి, వీడి వెంటనే అమెరికా పోవాలి, లేదా ఇంకో చోటికి పోవాలి, డబ్బు సంపాదించాలి, ఇది కాదు వాళ్ళ ఆలోచన. అందుకని అలాంటి పిల్లలు కలగడం కోసం వాళ్ళు దీవించేవాడట. ఉత్తమ సాధకులు జన్మించి తమ యోగాన్ని కొనసాగించుకోవాలని కోరిక. ఉత్తముడైన యోగి, జ్ఞాని, జ్ఞాన వైరాగ్యాలు గల సన్యాసి జన్మిస్తే కొన్ని తరాల పెద్దలు కూడా తరిస్తారని ఋషివాక్యం. మానవాళికి కూడా ఎంతో మేలు జరుగుతుంది కదా. అంటే వాళ్ళకే కాదు, మానవాళికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అలాంటి మహాత్ములు జన్మించడం వల్ల. అందుకని ఇలాంటి జగద్వితానికి దోహదం చేయడమే ప్రతి కుటుంబం యొక్క పవిత్ర కర్తవ్యమని పెద్దల భావం. మన జీవితం అంతా స్వార్థంతో మన వరకు బాగుంటే చాలు అనే దగ్గర మనం ఉండిపోయాం. కానీ వాళ్ళు ఎలాంటిది కోరుకునేవాళ్ళు అంటే, మన వంశంలో ఒక ఉత్తముడైన ఇలాంటి వాళ్ళు జన్మిస్తే దానివల్ల మనకి తర్వాత ఈ ప్రపంచానికి కూడా, అంటే ఈ సమాజానికి కూడా వాళ్ళు ఎంతో మేలు చేయగలుగుతారు, ఉపయోగపడతారు అనేది. అట్లాంటిది ఆ కుటుంబం యొక్క పవిత్ర కర్తవ్యమని పెద్దల భావం. అదే జన్మ సార్థకత. ఇలాంటి వంశోద్ధారకులైన బిడ్డల జననమే ఆశీస్సులతో సూచించబడింది, కానీ కేవలం కోడిపిల్లల్లాగా సంఖ్య ప్రధానమని తలచరాదు. మాటగారు అంటారు, పుత్రపౌత్రాభివృద్ధులు వస్తూ ఉంటే కోడిపిల్లల్లాగా 10 మంది 20 మంది అది కాదట. దీని లోతైన భావం ఏంటంటే, అలాంటి వాడు జన్మించి వాళ్ళని లోకాల్ని తరింపచేయాలని, అలాంటి వాళ్ళు జన్మించాలని, నలుగురు ఉపయోగపడేవాళ్ళు. మా వాడు ఎంతో సంపాదించండి, అయితే మాకేంటండి, ఏదైనా తెచ్చారా, ఏమైనా పెట్టారా అంటే ఏముండదు. అందుకే మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకటంటే, మా అబ్బాయి ఎవరిని ఏమండండి, ఎవరిని ఏం తిట్టాడు అంటే గొప్పగా చెప్పుకున్నారట. ఒక తల్లి బిడ్డ గురించి చెప్పుకుని తల్లి ఎవరు ఉంటారు అందులో, ఇంకా అది ఒక స్థాయి దాటితే ఇంకా ఎక్కువైపోతుంది. మాస్టర్ అంటే, అమ్మ అది సరే, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చేశాడా ఉపయోగపడే పని లేదండి అంటే, ఇంకా గొప్ప ఏముంది అందులో, అదిగో ఆ బండరాయి కూడా అట్లానే ఉందమ్మా, దానికి వాడికి తేడా ఉంది అన్నారట. మనమేమనుకుంటాం, మా వాడు ఎవరిని ఏమనరు, గొప్పగా చెప్పుకున్నాం. మా వాడికి ఎవరికన్నా ఏదైనా ఉపయోగపడి చేశాడా? అదిగోమ్మా ఆ బండరాయి ఆఖరికి శవం కూడా ఎవరికి ఏం చేయదట. ఎందుకంటే దానికి చలనం లేదు, తిట్టినా కొట్టినా అరవదు, అది కొట్టలేదు తిట్టలేదు. అంటే దేనికి మనం పడాలి, దేనికి గొప్పగా చెప్పుకోవాలి? మా వాడు నలుగురికి పనికొచ్చే పని చేశాడండి, లేకపోతే వాడి తిన్నా లేకపోయినా పక్కన వాళ్ళకి పెడతాడండి అన్నాడు అనుకోండి, చెప్పుకోదగ్గ విషయం. అంటే మన కేవలం వాడు మన అనే దాని మీద ఎంత వెర్రిగా మనం వెళ్ళిపోతామంటే, కనీసం ఇందులో మంచి ఉందా చెడుందని కూడా ఆలోచించామన్నమాట. అందుకని ఎలాంటి బిడ్డలంటే, మన వంశానికి మీ సమాజానికి కూడా శ్రేయస్సు కలిగించాలని కోరుకోవటం కోసం
దాన్ని సూచించే విధంగా చెప్పారు కానీ కోడిపిల్లలాగా ఇంతమంది కలగాలని కాదట. అలాంటి కోడిపిల్లలాగా పుట్టేవాడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది పుట్టారనుకోండి, వాళ్ళు ఒక్కడు కూడా ప్రయోజకుడు లేడు, ఒక్కడు కూడా ఉత్తమం కాడనుకోండి, దానివల్ల వీళ్ళు ఏమైనా పొందుతారా? మరి కొడుకులు పుడితేనే ఈ పున్నామనరకం నుంచి తప్పించుకుంటాం అనేవాళ్ళు, పుట్టినవాడు దుర్మార్గులైతే వీళ్ళు ఎలా తప్పించుకుంటారు? అందుకని సంఖ్య ప్రధానం కాదని తెలుసుకోవాలి. కారణం బహుళ సంతతి దరిద్ర లక్షణంగా పలుచోట్ల ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తుంది. ప్రాచీన గ్రంథాలు ఎలా చెప్పారట అంటే బహుళ సంతతి అంటే ఎక్కువ మందిని దరిద్ర లక్షణంగా పలుచోట్ల ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తుంది. అంతేకాదు పవిత్రమైన ధర్మాచరణ లేని బిడ్డల వలన పితృదేవతలు సైతం అధోగతి పాలవుతారు. వాడు మంచిగా చేసేవాడు, మంచి సాధకుడు ఇట్లా పుట్టారనుకోండి, దానివల్ల ఆ గతించిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉత్తమ లోకాలు ఉత్తమ స్థితులు కలుగుతాయని చెప్తూ ఉంటే, అది లేని వాళ్ళు పవిత్రమైన ధర్మాచరణ లేని బిడ్డలు ఎంతమంది కలిగినా కానీ పితృదేవతలు సైతం అధోగతి పాలవుతారని, అట్టివారు కేవలం లాంఛనంగా శ్రాద్ధాది కర్మలు చేసినా వ్యర్థమని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అలాంటి వాళ్ళు చేసే కర్మలు కూడా అంటే ఈ యాన్యువల్ సెరమనీస్ అవి చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా వ్యర్థమని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. భగవంతుని యందు నిజమైన భక్తి లేని వానికి కర్మాచరణ ఫలితం శూన్యమని ధర్మశాస్త్రాలన్నీ చెప్తున్నాయి. అంటే ఏ పని చేసినా ఆయన పట్ల అనుగ్రహించే వాడి పట్ల భక్తి లేనప్పుడు యాంత్రికంగా చేసే, ఇప్పుడు గుళ్ళో పూజారైనా సరే యాంత్రికంగా చేశాడనుకోండి, మన కళ్ళలో భలే చేస్తాడండి అని మనకు అనిపించవచ్చు. భగవంతు దృష్టిలో వాడి పని వాడు చేసుకుంటున్నాడు, ఎవరు ఇంటికి పిలుస్తారా, ఎవరు దేనికి పిలుస్తారా అని చూస్తున్నాడు అనుకుంటాడు. కానీ ఆయన ఉన్నాడని గుర్తుంచుకొని ఆయన మీద ధ్యాస పెట్టి, అరే నా జీవితమే ఆయన సేవ చేసుకున్నట్టుగా భగవంతుడు ఈ జీవితంలో ఇచ్చాడే, ఎన్ని జన్మల్లో ఇలాంటి అదృష్టం కలుగుతుంది. మనం ఎవరం గుడికి వెళ్ళాలన్నా కానీ మన ఉద్యోగాల్లోంచి వచ్చి ఇంటికి వచ్చి సమయం చూసుకొని ఉండాలి. అసలు ఆయన సేవించడమే ఉద్యోగంగా విధించాడే అని ఆలోచన ఉన్నవాడికి వేరు. ఇక్కడ పెట్టాడు, నాకు మిగిలిన వాళ్ళందరూ ఐటీలో సంపాదించుకుంటూ ఉంటే నాకేం గుళ్ళో 2000 ఇస్తున్నారు అన్నాడు అనుకోండి, మరి నీకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడు ఆయన? అలా ఎన్ని జన్మల్లో అలాంటిది కలుగుతుంది. అక్కడ కలిగినా కానీ ఇలా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, అంటే మాస్టర్ అంటారు భక్తి లేని వాడికి కర్మాచరణ ఫలితం శూన్యమని ధర్మశాస్త్రాలన్నీ చెప్తున్నాయి అంటారు. కనుక కలిగిన పరిమితమైన కొద్దిమంది సంతతి ఉత్తమ సంస్కారవంతులు కావాలన్నది పెద్దల ఆశీర్వచనానికి అర్థం. కలిగిన కొద్దిమంది అయినా వాళ్ళు ఉత్తములైన సంస్కారం కలిగిన వాళ్ళయ్యి నలుగురికి ఉపయోగపడేట్లుగా ఉండాలనేది వారి ఆశీర్వచనానికి అర్థం. కానీ ఏదో ఎక్కువ మందిని పిల్లల్ని కనేసేయాలి ఇలాంటిది కాదు. అంతేకాదు 2 లేక 3 బిడ్డలు కలిగాక దంపతులు సోదరుల వల్లే జీవించగలగటం మానవ జీవిత ఆదర్శంగా చెప్పబడ్డది. అంటే ఎట్లా ఉండాలట, 2 కానీ లేక 3 కానీ బిడ్డలు కలిగిన తర్వాత భార్యాభర్తలు కూడా సోదరుల వల్లే జీవించగలగాలట. చూడండి అసలు ఎలాంటి ఇదంటే, 2 లేక 3 బిడ్డలు కలిగాక దంపతులు సోదరుల వలె జీవించగలగటం మానవ జీవిత ఆదర్శంగా చెప్పబడ్డది. కారణం పరిమిత సంఖ్యలో బిడ్డలుంటే తల్లిదండ్రులు వారి విద్యా పెంపకాలలో తగు శ్రద్ధ తీసుకొని వారిని సంస్కరించడం సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస కూడా ఎన్నో సందర్భాల్లో సూచించారు అంటున్నారు. అంటే పెద్దలు ఒకటి చెప్తారు, మనకు అర్థం కాదు, మనకు అర్థమైన దాన్ని పట్టుకొని మూర్ఖత్వంగా అమ్మో మగపిల్లలు లేరు, లేకపోతే మనకి అది తప్పదేమో, వాళ్ళు ఉంటే ఎట్లాగైనా ఈ ప్రాప్తిస్తాయేమో, పుట్టేవాడు దుర్మార్గుడయ్యి కనీసం ఉత్తమ భగవంతుని కూడా స్మరించిన వాడు అయ్యాడు అనుకోండి, వాడు ఎలా ప్రాప్తిస్తాయి? అందుకని మనకి అవగాహన అనేది ఎంతో ముఖ్యం అనమాట. అంటే మన బిడ్డలు ఎలాంటి వాళ్ళు అవ్వాలని వాళ్ళు కోరుకునేవాళ్ళు అంటే పవిత్రమైన జీవితాన్ని, ధర్మబద్ధంగా గడిపే జీవితాన్ని, నలుగురికి పనికొచ్చే జీవితాన్ని. అప్పుడే కదా మనకి చెప్పుకోవడానికి, మీ అబ్బాయి నలుగురికి ఉపయోగపడ్డాడంటే గొప్ప, కానీ మా అబ్బాయి ఇల్లు అక్కడ సంపాదించుకున్నాడండి, మమ్మల్నే పట్టించుకోండి, మాకు కూడా ఫోన్ చేయండి అనుకునే స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఇవాళ పరిస్థితి అదే కదా. అంటే దేన్ని మనం అర్థం చేసుకోకపోవటం వల్ల, అంటే మాస్టర్ గారు చెప్పిన ఈ విషయం అర్థం కాకపోతే ఏమనిపిస్తుందంటే, కేవలం బిడ్డలుంటే చాలు, అందులో మగబిడ్డలు అయితే చాలు అనే అర్థం కాకపోవటం, అంటే తెలియకుండా
అది అలా స్ప్రెడ్ అయిపోతూ వచ్చింది. దాని వెనుకున్న సూక్ష్మం ఏంటి, దానిలో ఉన్న లోతైన అర్థం ఏంటి, పాత రోజుల్లో పెద్దలు అట్లా ఎందుకు దీవించేవారు, తల్లిదండ్రులు కూడా ఏం కోరుకునేవారు, ఎలాంటి బిడ్డలు కలగాలని కోరుకునేవారు, ఇవన్నీ మనకి ఇందులో ఇమిడి ఉన్నాయన్నమాట. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.